స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మహిళల కమిషన్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి రాయపాటి శైలజ గారికి గీతాంజలి విద్యా సంస్థల తరపున ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. వినుకొండ పుడమిపై విద్యా ప్రభాతమై పాతికేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న గీతాంజలి విద్యా సంస్థలలో వనితల ఆత్మగౌరవ ప్రతీకకు ఇవే మా స్వాగత సుమాలు. అక్షర సేద్యంలో 25 విజయ కేతనం గీతాంజలి విద్యా సంస్థల రజతోత్సవ సంబరం. మహిళల పక్షపాతి చైతన్యమూర్తి వస్తున్న వేళ వినుకొండ నగరం పులకించే ఈ శుభవేళ. శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ గారు నీ అడుగు జాడలో మహిళా లోకానికి భరోసా. మీ నాయకత్వంలో స్త్రీ శక్తికి కొత్త ఆశ. సో ఈరోజు గీతాంజలి విద్యా సంస్థల కేవలం అంటే సిల్వర్ జూబ్లీ కానివ్వండి, ఒక 25 years ప్రస్థానం. ఇట్స్ జస్ట్ నాట్ అ టైం. ఒక ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఒక సంస్థ. ఆ సంస్థ ఎన్ని భవిష్యత్తులు నిర్మించింది, ఎన్ని విలువలు నేర్పింది అనేది ఈరోజు మన అందరం కూడా గుర్తుంచుకోవాలి. అండ్ దాని ముందు నేను ఇందాక నా పేరు మీద ఒక స్వీట్ సాంగ్ ఎవరైతే రాశారో ఆ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ స్వీట్ వెల్కమ్. అలాగే ఇందాక చిన్నపిల్లలు ఒక రైతు నేపథ్యం మీద ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు చూస్తే చాలా చిన్నపిల్లలు, వాళ్ళకి నిజంగా దాని మీనింగ్ అర్థమైందో లేదో తెలియదు, కానీ అది ఎంతమంది ఇక్కడ చాలామంది నాకు తెలిసి ఇక్కడ రైతులే ఉంటారు. ఎందుకంటే గీతాంజలి విద్యా సంస్థ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రూరల్ నేపథ్యంలో ఉన్న ఫ్యామిలీస్కి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ విలువలు అనేది నేర్పిస్తుంది. సో ఆ స్కిట్ చూసి చాలామంది రైతులు కూడా చెల్లించి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కానివ్వండి, ఇక్కడ కూర్చున్న ఎవరైతే ముందున్నారో స్టూడెంట్స్ విద్యార్థులు, మీరంతా కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, రైతులుగా ఎవరైతే మీ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఎంతో కష్టపడి, ఎందుకంటే వాళ్ళ ఆదాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. అది వాన కానివ్వండి, ఎండ, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు తిన్నా తినకపోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్య నేర్చుకోవాలి, మంచి విలువలు నేర్చుకోవాలి, మాకంటే కూడా పెద్ద పొజిషన్లో ఉండాలని చెప్పి ఎంతో కష్టంతో మనల్ని చదివిస్తూ ఉంటారు. సో ఆ కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళ ఆశయాల్ని నిలబెట్టాలని ఇక్కడున్న విద్యార్థులందరికీ కూడా నా చిన్న మనవి. చాలా రిస్క్తో కూడిన పనిని ఇష్టంతో చేస్తుంది ఈ సంస్థ. అంటే ఒక ఆలోచన, దాదాపు 25 years బ్యాక్ ఒక నాణ్యమైన విద్య అందించాలి, ఇంగ్లీష్ మీడియంతో కూడిన విద్య అందించాలనే ఒక డ్రీమ్తో ముందుకు వచ్చి ఇక్కడ స్కూల్ పెట్టడం, దాన్ని 25 yearsగా దాన్ని అంచెలంచెలుగా వెదుగుతూ అప్పుడు 100ల్లో స్టార్ట్ అయిన సంస్థ ఈరోజు దాదాపు వేలల్లో ఉద్యోగులతో స్టూడెంట్స్తో కానివ్వండి, లేకపోతే టీచర్స్తో కానివ్వండి, ఇంత ఎత్తుకు ఎదిగిందంటే ఇట్స్ నాట్ ఈజీ.